ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాలయ్యంగర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఈ వారం మన గాయత్రి గారు రాజీ గారు చెప్పినట్టుగా చూసుకుంటే 17వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు మనం 23 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారఫలంలో శని మీనరాశిలో, చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు 21వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అనమాట మిథునం నుంచి. అలాగే సూర్య కేతు గ్రహాలు మనకు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారంగానే మనం చూసుకుంటే గాయత్రి రాహు కుంభరాశిలో ప్రయాణిస్తున్నారు అనమాట అమ్మా. మరి దీన్ని బట్టి మన యొక్క వారఫలం ఎలా ఉందనేది మనం తెలియజేద్దాం. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారంలో ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వారంగానే చూసుకుంటే గాయత్రి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పుట్టినరోజు దేవుడి గదిలో చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే మంచిది, దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. తర్వాత ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలని కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. గురుగారు అలాగే పెద్దవారికి తిథులు ఏముంటాయి చెప్పరా? ఈ వారంగానే చూసుకుంటే మనకు ఈ శ్రావణ మాస బహుళపక్ష తిథులు అనమాట. ఇవి నవమి, దశమి, అలాగే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి గుర్తు చేసుకుని వాళ్ళకి పిండ ప్రదానం చేయడం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు. గురుగారు, ఈ వారం గ్రహస్థితిని బట్టి మనం యుద్ధ వాతావరణం కానివ్వండి, ప్రపంచ స్థితి ఎలా ఉండబోతుంది చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అమ్మా. నేను అలా చెప్పాను రాజీ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే రోహిణి, మృగశిర ఈ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఒక అనిశ్చితి, గొడవలు. ఇప్పుడు అన్నారు పుతిన్కి మన ట్రంప్ గారి మీటింగ్ అంట, మన చైనా వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అలాగే ఆయన ఏదైతే మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇది రష్యా చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రమ్మని చెప్పారట. ఇవన్నీ చూస్తే మనకి ఎలా ఉందో ఒక రకమైన గందరగోళము, టెన్షన్, అలజడి కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఈ వాతావరణం ఏంటంటే ఈ 17 నుంచి 23 వరకు ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, యుద్ధ వాతావరణము, బెదిరింపులు, ప్రత్యర్థుల యొక్క గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ గా. అది ఓకే గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఈ వారం మీకు ఎలాంటి సందేహం ఉన్నా, జాతకం ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారికి కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వృషభ రాశి వారికి 17వ తారీఖు నుండి 23వ తారీఖు ఆగస్టు వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది చెప్పండి. అలాగే వాళ్ళ స్వభావం అలాగే ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరా? తప్పకుండా. ఈ వారం వృషభ రాశి వాళ్ళని గమనిస్తే శుక్రుడు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు, కర్కాటకంలో నుంచి వెళ్తున్నాడు అనమాట. సో కర్కాటకంలోకి ఎప్పుడైతే శుక్రుడు 20వ తారీఖు వస్తున్నాడు గాయత్రి, అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం నెగిటివ్ టైం మొదలవుతుంది అనమాట. అంటే ఆలోచన విధానాల్లో తేడా ఉండటం, అలాగే విపరీతమైన కోరికలు విజృంభిస్తుంది అనమాట వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రుడు ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి, అందులో శుక్రుడు రావడం వల్ల శుక్రుడు బాగా రెచ్చిపోయే సమయం అనమాట కర్కాటక రాశిలో. దానివల్ల ఏంటంటే విపరీతమైన కోరికలు, అదుపు లేని ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇవి కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. అది నెగిటివ్ కిందకి వస్తుంది, పాజిటివ్ కిందకి రావాలన్నమాట. ఓకే గురుగారు, వాళ్ళ ధనస్థానం ఎలా ఉందో చెప్పగలుగుతారు? అదేనమ్మా. ఇప్పుడు ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ధనస్థానం కలుసుకుంటే అధిపతి బుధుడు, ఆ బుధుడు తృతీయంలో ఉండిపోయాడమ్మా. తృతీయంలో ఉండిపోవడంలో ఏమవుతుందంటే ఈ యొక్క ధనం సమయానికి రాకుండా ఇబ్బందులు పడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే తమ డబ్బు రాబట్టడానికి ఇతరుల చేత ఆ పని చేయించుకోవడం వల్ల పని సులువవుతుంది. ఓకే గురుగారు. అలాగే గురుగారు, ఈ రాశి వారికి బిజినెస్ ఎలా ఉంటుంది? వారికి కొత్త బిజినెస్ పెట్టాలన్నా ఏది బాగుంటుంది? ఈ వారం కొత్త ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో తెలియజేయాలి.
సో వృషభ రాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి గురువు ద్వితీయంలో ఉండడం వల్ల మంచి వ్యాపారంలో అనుకూలత ఉంది, బాగా డబ్బు సంపాదిస్తారు. మీరు అన్నట్టుగా వీళ్ళు బాగా కష్టపడితే ఎంత స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టుగా గురువు అద్భుతంగా ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు పెట్టుబడులు బాగుంటాయి. ఓకే గురుగారు, అలాగే వీళ్ళ అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్ కానివ్వండి, ఫ్యామిలీస్ మధ్య రిలేషన్షిప్ కానివ్వండి, ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ, ఈ వారంలో రోహిణి నక్షత్రంతో చంద్రుడు మొదలవుతున్నాడు కాబట్టి బంధువులకి స్నేహితులకు అధిపతి చంద్రుడు కాబట్టి ఈ వారంలో వీళ్ళకి బంధువుల రాక పోక సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే కొన్ని వివాదాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ పరిష్కారం అవుతాయి. ఓకే గురుగారు. అలాగే గురుగారు, ఈ వారం భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఎలా ఉంటుంది, ప్రేమికులు ఉంటారు వాళ్ళది ఎలా ఉంటుంది కొంచెం తెలియజేయగలరా? తప్పకుండా. అయితే రాజీ, ఈ వారంలో కుజుడు కన్యా రాశిలో ఉండడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి చక్కటి విందులు వినోదాల్లో పాల్గొంటారు, భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు. అలాగే పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు అందుకుంటారు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కూడా ఈ వారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఓకే గురుగారు, అలాగే కొత్త ఇల్లు కొనే యోగం ఉందంటారా? కొత్త ఇల్లు కానివ్వండి, వాహన యోగం కానివ్వండి, అలా శ్రావణ మాసం అంటే అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, కొత్త ఇల్లు కొనాలని కానివ్వండి, వాహనాలు, ఆ వాళ్ళకి ఎలా ఉందంటారు? ఈ మధ్య ఆషాఢ మాసంలో చాలా మంది అడిగితే నేను ఆపాను, రాబోయే శ్రావణ మాసంలో తీసుకున్నాయని. అలాగే ఈ వారంలో ఎలా ఉందంటే సూర్యుడి యొక్క స్థితి బాగుండడం వల్ల వీళ్ళు విలువైన వస్తువులు, వాహనాలు కొనడానికి అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగుంటాయి, లావాదేవీలన్నీ లాభదాయకంగా ఉంటాయన్నమాట. అలాగే గురుగారు, ఈ వారం కొత్త జాబ్ కావాలన్నా లేకపోతే ఉన్న జాబ్ లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అది ఎలా ఉంటుంది వీరి వారికి? అమ్మ, ఈ వారం వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగానికి అధిపతి శని 11వ ఇంట్లో ఉన్నాడు, దంచి కొడుతున్నాడమ్మా. విపరీతమైనటువంటి రాజయోగం, అంటే మీ ఉద్యోగంలో అత్యంత ఉన్నత స్థితి మీ జీవితంలో అందుకునే అవకాశం శని మీకు కల్పిస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎంత కష్టపడితే అంత ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ఓకే, అలాగే ఇప్పుడు భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, దూరంగా ఉండే వాళ్ళు, చాలా మంది డివోర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కలిసే యోగం ఉందంటారా? అదేనమ్మా, ఈ వారం ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి కుజుడు పంచమంలో ఉండడం వల్ల డైవర్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా మనం ఒక 4 మాటలు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా కలిసి ఉండే అవకాశాలు బాగున్నాయమ్మా. అటువంటి ఇబ్బందులు ఏవి రావు. ఓకే గురుగారు, అలాగే ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అంటారా ఈ వారం? ఈ వారం అదృష్టానికి అధిపతి మళ్ళీ శని కాబట్టి విపరీత అదృష్టం ఉంటుంది, పట్టిందల్లా బంగారం ఉంటుంది. వృషభ రాశికి పెద్దలు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, గురువులు, వీళ్ళందరి ఆశీస్సులు ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఓకే గురుగారు, అలాగే వీరి ఆరోగ్య స్థానం ఎలా ఉందంటారు? ఆరోగ్యం అమ్మా, ఈ వారంలో ఒక గొప్ప విషయం ఏంటంటే శుక్రుడు మారటం అని చెప్పాను 21. దానివల్ల వీళ్ళకి కొంచెం విపరీతమైన కోరికలు అవి ఉంటాయని చెప్పి నెగిటివ్ చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి అదే శుక్రుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, శత్రువుల మీద పై చేయి ఇస్తున్నాడు, అప్పుల బాధలు, రుణ బాధలని తగ్గించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఓకే, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికి బాగుందంటారా? అమ్మ, ఈ రాశి వాళ్ళు శుక్రుడు అధిపతి అమ్మ, రాశి అంటే శుక్రుడు అధిపతి, వాళ్ళకి అత్యంత మిత్రుడు శని. ఈ శని ఎప్పుడైతే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తున్నాడో రియల్ ఎస్టేట్ లో పట్టిందల్లా బంగారం. గురుగారు, అలాగే ఈ వారం ఇప్పుడు ట్రావెల్ చేసేటోళ్ళు ఉంటారు, దూర ప్రయాణాలు చేసే వారికి, పిల్లలు చదువు కోసం వెళ్ళాలన్నా ఎలా ఉంటుందంటారు ఈ వారం వాళ్ళకి? అమ్మ, ఈ వారం మాత్రం వృషభ రాశి పిల్లలు కానివ్వండి, వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న కాలేజీలో సీటు కానీ, అనుకున్న సబ్జెక్టులో సీటు కానీ దొరికే అవకాశాలు తక్కువ కాబట్టి విపరీతమైనటువంటి ఆలోచనలు చేసి తెలివిత వాడితే అది కాస్త నెగిటివ్గానే ఉంటుంది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా అంత కలిసి రావట్లేదు ఈ వారం, కాబట్టి ఆలోచన చేసి చేయండి, అది మంచిది. ఓకే గురుగారు, అలాగే వీళ్ళు ఏ గ్రహాన్ని పూజ చేసుకోవటం వల్ల కలిసి వస్తుందంటారు? అలాగే వీళ్ళు అందరూ అడుగుతున్నది ఏంటి అంటే వీళ్ళు ఏ వ్యాపారంలో మొదలు పెట్టడం వల్ల బాగుంటుందంటారు? అమ్మ, ఈ వృషభ రాశి వాళ్ళు మామూలుగా శుక్రుడు అధిపతి కాబట్టి అన్ని రకాల ఫుడ్ ఇండస్ట్రీలో పైకి వస్తారు, రియల్ ఎస్టేట్లో పైకి వస్తారు, ఆయిల్ వ్యాపారాలు, అలాగే ఎడ్యుకేషన్లో కూడా వీళ్ళు మాస్టర్స్ అన్నమాట. వీళ్ళ వాక్చాతుర్యం బాగుంటుంది కాబట్టి మంచి ఆచార్యులుగా, గురువులుగా వీళ్ళు వృషభ రాశి వాళ్ళు రాణిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ టీచింగ్ ఇవన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అన్నమాట. ఓకే గురుగారు, ఏ గ్రహాన్ని పూజ చేసుకోవటం వల్ల ఇంకా బాగుంటుందంటారు? మంచి ప్రశ్న అమ్మా. ఈ వారంలో శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా శుక్ర మంత్రం రోజు 20 సార్లు చదువుకోవటం, అలాగే లక్ష్మీ మంత్రాలు చదువుకోవటం, విష్ణు సహస్రనామం, బుధ గ్రహం ధనస్థానం కాబట్టి, పంచమ స్థానం కాబట్టి చదవటం,
అలాగే వీళ్ళకి వచ్చేసి అన్ని గ్రహాలు అంటే శని అద్భుతం, గురువు అద్భుతం, ఆ సూర్యుడు చాలా బాగున్నాడు. అనుకున్నదంతా ఏం లేదు, జస్ట్ ఒక ఆ బుధ గ్రహానికి శుక్ర గ్రహానికి చిన్న పరిహారం అంటే లక్ష్మీ మంత్రం, అదే. విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. విన్నారు కదా, వృషభ రాశి వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవటం మర్చిపోకండి. ఇంకా జాతక పరంగా ఎలాంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. చాలా చక్కని వివరణతో మీకు ఎలాంటి సమస్య నుంచైనా బయటకు తెచ్చేస్తారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.